పెద్దవి అమ్మాయి కళ్ళు పెద్దవి ఒయ్యబ్బో అల్ల నేరేడు పళ్ళు అంతవి దినక దిన అమ్మాయి చీర చిన్నది అయ్యారే సీమ చింతాకు అంత సన్నది కళ్ళు కలిపితే కస్సుమంటది ఒళ్ళు తగిలితే బుస్సుమంటది మాట మంతి కుదరదంటది ముద్దు మురిపెం తిచ్చనంటది అమ్మాయి కళ్ళు పెద్దవి ఓయబ్బో అల్ల నేరేడు పళ్ళు అంతవి అమ్మాయి చీర చిన్నది అయ్యారే సీమ చింతాకు అంత సన్నది కాలేజీకి వచ్చేటప్పుడు చేస్తది రోయమశోకు హంసలాగా నడిచొస్తా ఉంటే ఏమని చెప్పను షేపు కాలేజీకి వచ్చేటప్పుడు చేస్తది రోయమశోకు హంసలాగా నడిచొస్తా ఉంటే ఏమని చెప్పను షేపు కొందరు ముందారుంటారు కొందరు వెనకే ఉంటారు పోకిరి పిలకాయలంతా రోజులు కొడతా ఉంటారు అయినా చుక్క లుక్స్ వేయదు గుండెల మీద బుక్స్ తీయదు అడప దడప డాష్ కొట్టిన పిల్లకి ప్రేమ చీమ కుట్టదు అమ్మాయి నడుము సన్నది సంపంగి పూల రెమ్మాయి రేకు సన్నది అమ్మాయి నడుము సన్నది సంపంగి పూల రెమ్మాయి రేకు సన్నది మూడో బెల్లు కొట్టంగానే కిర్రమంటది సీటు పాఠం వింటూ ఊగేటప్పుడు వారేవాయమ స్వీటు మూడో బెల్లు కొట్టంగానే కిర్రమంటది సీటు పాఠం వింటూ ఊగేటప్పుడు వారేవాయమ స్వీటు కొందరు కిందే ఉంటారు కొందరు పైకే చూస్తారు రోజు ప్రొఫెసర్ల చేత బోలెడు తిట్లే తింటారు అయినా పాప జాలి చూపదు చెర్లో చేపల బాధ చూడదు తరువేస్తున్న పాట పాడదు జోకేస్తున్న నవ్వు నవ్వదు అమ్మాయి స్టైల్ గొప్పది హవారే అవ్వాయి చువాయి స్మైల్ గొప్పది అమ్మాయి స్టైల్ గొప్పది హవారే అవ్వాయి చువాయి స్మైల్ గొప్పది వాహ్ క్యా వాక్ హై మైదానానికి వచ్చిందంటే క్లాసులు అన్ని బంద్ వాలీబాలు ఎత్తిందంటే కుర్రోళ్లకు కనువిందు మైదానానికి వచ్చిందంటే క్లాసులు అన్ని బంద్ వాలీబాలు ఎత్తిందంటే కుర్రోళ్లకు కనువిందు కొందరు ఊగేస్తుంటారు కొందరు ఊపేస్తుంటారు రాత్రి నిద్రపోయినాక కేకలు పెట్టేస్తుంటారు అయినా పెట్ట కూత పెట్టదు కల్లోనైనా జట్టు కట్టదు అబ్బా అమ్మ తోడు లేనిదే సినిమా హాల్లో అడుగు పెట్టదు అమ్మాయి జబ్బ గొప్పది గుంటూరు గోలు గప్పాయి అంత గుండ్రది అమ్మాయి జబ్బ గొప్పది గుంటూరు గోలు గప్పాయి అంత గుండ్రది బాయ్ ఫ్రెండ్ దొరక్క మేమేడుస్తుంటే వచ్చిన ఛాన్స్ పోగొట్టుకుంటున్నావు నోరు ముయ్యవే రామకృష్ణ లాంటి హీరో మాకు దొరుకుంటేనా అతను మీ దృష్టిలో హీరో అవ్వచ్చు కానీ నా దృష్టిలో ఎప్పటికీ అతను జీరోనే అదిగో అటు చూడండి వస్తున్నాడు మీ హీరో ఇప్పుడు చూడండి ఎలా ఏడిపిస్తాను పన్నీవే ఇది పట్టుకో
మీరెళ్ళి పోలీసులకు ఫోన్ చేయండి. అలాగే. డ్రైవర్ స్టాప్ ద జీప్. ముద్దు గుమ్మలు ఏమిటమ్మాయిలు, ఎందుకు అలా కంగారు పడుతున్నారు? వాట్ ఇస్ ద ప్రాబ్లం? సార్, మా సరేనన్ను కిడ్నాప్ చేస్తే ఎవరో జీప్ లో తీసుకెళ్తున్నారు సార్. కిడ్నాప్? నేను డ్యూటీలో ఉన్న ఈ ఏరియాలో కిడ్నాపా? ఎవడవాడు? ఎంత ధైర్యం వాడికి? హౌ మెనీ గట్స్? ఆ రాస్కెల్ ఇప్పుడే పట్టేస్తాను. సార్, జీప్ ఉందిగా. ఓ జీప్ ఉంది కదా, ఫాలో మీ. పదండి. సార్, ఈ జీపే సార్. డ్రైవర్ పోనీ, ఇంకా స్పీడ్ గా పోనీ. మిస్టర్ లొంగిపో, మిస్టర్ లొంగిపోతే నీకు శిక్ష తగ్గుతుంది. నా మాట మీరు లొంగిపో. మిస్టర్ ఆకాశంగా చెప్తున్నావు, నేను అసలే కర్కోటకుణ్ణి. నా చేతిలో చిక్కావంటే కటకడా పాలవుతావు. లొంగిపో. డ్రైవర్ జాగ్రత్త, రోడ్డు మారేది ఇక్కడ. మిస్టర్ లొంగిపో. మిస్టర్ డ్రైవర్ జాగ్రత్త, పక్కన నీళ్లున్నాయి. నాకు అసలు జరగానే ఉంది. జాగ్రత్త, పక్కన సముద్రం. బాబు లొంగిపో. మిస్టర్ లొంగిపోవయ్యా బాబు, జీపులో పెట్రోల్ అయిపోతుంది. లొంగిపో. ఆ బాబు స్టాప్ ద జీప్. డ్యూటీలో బెస్ట్ ని, చేజింగ్ లో ఫస్ట్ ని నన్నే ఏమార్చి తప్పించుకోవాలనుకుంటున్నావా? నేనెక్కడ తప్పించుకున్నాను సార్, మిమ్మల్ని చూడగానే ఆపానుగా. చటాప్. పట్ట పగలు నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తావా? ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? నాకు తెక్క రేగిందంటే పంబ రేగుద్ది. భలేవారు సార్. పాప ఈ అమ్మాయి దెబ్బలు తగిలి స్పృహతో పడుంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నా. కహానీలొద్దు, కమ్ టు ది పాయింట్. అసలు ఈ అమ్మాయిని డోంట్ జోక్. ఇన్స్పెక్టర్ నేనుండగా హెల్ప్ హెల్ప్ నడుస్తావు ఏమిటి? కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు మొర్రో అని నేను ఏడుస్తుంటే వినిపించుకోరు ఏమిటండి? అవును కదా, కిడ్నాప్. క్షమించండి సార్, తప్పైపోయింది. అమ్మాయి అందంగా ఉందని చేయి పట్టుకుని లాగాను, ఆ తర్వాత కౌగులించుకున్నాను. అంతేనా? ముద్దు కూడా పెట్టుకున్నావా? కరెక్ట్ సార్. అంతేకాదు, ఏం చెప్పాడో చెప్పాడమండి. ఆ ఘోరాన్ని నా నోటితో ఎలా చెప్పేదమ్మా? తప్పు చేసిన వాడే దర్జాగా ఒప్పుకున్నాడు. బాధలో ఆనందం అన్నట్లు. యు ఆర్ లక్కీ ఫెలో. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇంతకీ అసలు విషయం చెప్తారా? Damn it! ఇదంతా మీరు నమ్ముతున్నారా? అర్థమైందమ్మా, నీ బాధంతా నాకు అర్థమైంది. ఆడపిల్లకు ప్రాణం కంటే విలువైంది మానం. అది పోయిందని బాధపడి ఆత్మహత్య చేసుకోకమ్మా. గుండె నిబ్బరద్దో బతకడం నేర్చుకోమ్మా. పాపో బాబో పుడితే జాగ్రత్తగా పెంచుకో. సార్, నన్ను స్టేషన్ లో వేయండి, కోర్టులో నిలబెట్టండి, పేపర్ హెడ్లైన్స్ లో వేయించి రేడియో టీవీలో అనౌన్స్ చేయించండి సార్. అనౌన్స్ చేయించండి సార్. అతను చెప్పిందంతా అబద్ధం. నా మాట వినండి, నన్ను నమ్మండి. ఆయన ఏంటమ్మా? చెప్పినట్టు ఏ గొడవ చేయకండి. అదేంటమ్మా, ఇలాంటి దుర్మార్గుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. ఇవాళ నిన్ను రేపు చేశాడు, రేపు నన్ను రేపు చేస్తాడు. సారీ, ఇంకో అమ్మాయిని రేపు చేస్తాడు. ఇక ముందు ఇలా జరగకుండా ఈ అరాచకాన్ని ఇప్పుడే అరికట్టాలి. అవును సార్, అరికట్టాలి, వదలకూడదు. ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా నేను శిక్ష అనుభవించాల్సిందే. అప్పుడే నాకు మనశ్శాంతి. ఈ అమ్మాయిని మానభంగం చేసి జీవితాన్ని నాశనం చేశారు. పాపం నేను తప్ప ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు పెళ్లి చేసుకుంటారు? సార్, అతను నన్ను పట్టుకోలేదు, ముట్టుకోలేదు, ముద్దు పెట్టుకోలేదు. ఆ పైన ఏమీ జరగలేదు సార్. మీ మీద ఒట్టు. ఇప్పుడేమంటారు సార్? అమ్మాయి చెప్పిందిగా ఏం జరగలేదని. ఇక మీరు వెళ్ళరండి, మిగతా విషయాలు మేం చూసుకుంటాం. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఇప్పటిదాకా కిడ్నాప్ అన్నారు, రేప్ అన్నారు. అంతా ఒట్టిదే సార్. మే ఇద్దరం ప్రేమించుకున్నాం, సరదాగా చిన్న డ్రామా ఆడాం. డ్రామా ఆడారా? పోలీసులతో జోకులా? నిజంగా జోకే సార్. చూడండి, ఇది రక్తం కాదు, ఇంక్. మీరు వెళ్ళిరండి సార్. ఛ, నా కేసులు లేవని వీళ్ళకి కూడా తెలిసిపోయింది. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్. డ్రైవర్, ఇన్స్పెక్టర్ తో ఏమన్నారు? మనిద్దరం ప్రేమించుకున్నామని చెప్పాను. నిజంగానా డ్రామానా? నిజమే. అయితే ఓకే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రియల్లీ? రియల్లీ. నువ్వేనా తల్లి? మాజీవి కదూ, నీ గురించి కాసు కూర్చున్నా దా. నువ్వేనా రామకృష్ణని వల్ల వేసుకున్న జానవి?
నేనేం వల్ల వేసుకోలా నువ్వు వదిలేస్తే పడిపోకుండా పట్టుకున్నాను. పిల్లాడి తండ్రి అన్న సిగ్గైనా లేదు. పిల్లాడి తల్లివన్న సిగ్గు నీకు మాత్రం ఏమైనా ఉందా? ఛ, నీతో నాకు మాట్లాడి పద పైకి వెళదాం, అక్కడే తెలుద్దాం. పదా, నాకేమైనా భయమా? రాము, బాసు, బాసు, రాము.